నుంచి ఫోన్ చేసి మరీ నాకు పర్టికులర్గా సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. సో జడ్జ్మెంట్ తను అన్నట్టు జడ్జ్మెంట్స్ అన్నీ పక్కన పెట్టండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెళ్ళి 2.5 గంటలు నవ్వుకొని ఇంటికి ప్రశాంతంగా రావాలండి, వేరే ఏమీ లేకుండా మైండ్లో. సో ఆ సంతోషాన్ని ఆ నవ్వుని ఈ సినిమా ఇస్తూనే ఉంది. సో ఐ థ్యాంక్ డైరెక్టర్ గారు. చాలా చాలా బాగుంది సార్. ప్రశాంతంగా వెళ్ళాము, నవ్వుకొని వచ్చాము 2.5 గంటలు. అదే సార్ ఇప్పుడు కావాల్సింది సినిమాలకి, వేరే ఏమీ వద్దు. ఎందుకంటే మనకు 100 ప్రెషర్స్ ఉంటాయి. ఆ 100 ప్రెషర్స్ని మర్చిపోవాలి మనము. అంటే ఒక మంచి సినిమా కావాలి. ఆ మంచి సినిమా కోనా సార్ ఇచ్చారు. అండ్ కోనా సార్ చాలా చాలా థ్యాంక్స్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఇప్పుడు కాదు, ప్రతిసారి చెప్తాను, ఎందుకంటే 2 సినిమాలు చేస్తున్నాను కోనా సార్వి, రెండిట్లోనూ మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. సో దిస్ ఈస్ లైక్ అంటే ప్రశాంతంగా వెళ్ళాము, నవ్వుకున్నాము, వచ్చాము సార్. వేరే ఏమీ వద్దు. మేము ఇట్లా ఉన్నాము, మాకు ఈ లైన్లో ఇది లేదు అది లేదు ఇవన్నీ కాదు సార్. సినిమా బాగుందా, వెళ్ళామా, నవ్వుకున్నామా, వచ్చామా, ఇది ఇంపార్టెంట్. అండ్ రోషన్ అండ్ శ్రీదేవి కంగ్రాచ్యులేషన్స్ మీ ఇద్దరికి. చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, బట్ దిస్ ఇస్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. యూ పీపుల్ వర్ అమేజింగ్. సతీష్ గారు కంగ్రాచ్యులేషన్స్, మీ ఫస్ట్ బ్లాక్ బస్టర్. సో కోనా సార్ కంగ్రాచ్యులేషన్స్ సార్. అండ్ మీ అందరికీ ఫ్రెండ్స్ గ్రూపు, మీ అందరికీ సూపర్ పేరు వచ్చింది. నాకు మీ అందరి గురించి ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఫ్రెండ్స్ గ్రూప్ వాజ్ ఎక్సలెంట్. నాకు ఎవరు ఫోన్ చేసినా ఫ్రెండ్స్ గ్రూప్ ఎక్కడ, వాళ్ళు ఎంత బాగా చేశారు, చాలా బాగుంది, వాళ్ళ అల్లరి బాగుంది అని చెప్తున్నారు. ఆల్ ది బెస్ట్. మీ అందరికీ మంచి కెరీర్ ఉంది. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు మై సెల్ఫ్ ఆల్సో. నాకు కూడా అందరు కాల్ చేసి బాగున్నామన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ షీఈ్ అమేజింగ్. నేను ఫస్టే చెప్పాను తనకు మంచి పేరు వస్తుంది, క్యారెక్టర్ చాలా బాగుంది అని. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. గీత గారు, మీ పేరులోను నా పేరులోను గీత ఉంది. అయితే యోగితకి సినిమా గీత కూడా ఉందని సార్ చెప్పారు. ఈ రాతలో యోగిత రాతలో సినిమా గీత కూడా ఉందని కోనా గారు నాకు ప్రూవ్ చేశారు. నేను అలాగే అనుకుంటున్నా. సార్ చెప్పండి. అంటే గీత అని అలా ప్రాస కోసం ఏం లేదు. ఫస్ట్ టైం యాక్ట్ చేశాను ఈ సినిమాలో. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో అందరూ చెప్పినట్టుగా అవకాశాల కోసం తిరిగి కష్టపడి రాలేదు, చాలా ఈజీగా వచ్చింది. కానీ ఆఫర్ వచ్చిన తర్వాత దానికోసం అప్పుడు కష్టపడ్డాను. ఆ భయం అప్పుడు మొదలైంది నాకు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ అంతా చూస్తుంటే నిజంగా నాకు చాలా శ్యామల అని చెప్పి కాల్స్ రావడం, క్యారెక్టర్ నేమ్తో నన్ను పిలవడం స్టార్ట్ చేశారు. దీనికి నేను డైరెక్టర్ గారికి, కోన వెంకట్ సార్కి చాలా బిగ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కోనా సార్ నన్ను కొంతమంది ఫోన్స్ చేసి అడిగారు, ఏంటి రివ్యూ రైటర్స్ని మేనేజ్ చేయలేదా అన్నారు. నిజమా సార్? అంటే మేనేజ్ చేస్తారని నాకు కూడా అప్పుడే అర్థమైందనమాట. అవి విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, చాలామంది తెలిసిన ఫ్రెండ్స్ కానీ అందరూ క్యాజువల్గా ఒక ఆడియన్ లాగా థియేటర్కి వెళ్ళారు. అయితే బ్యాండ్ మేళం ఎవరో సౌండ్ పొల్యూషన్ అన్నారు. ఆడియన్స్ చేస్తున్నారు ఇప్పుడు సౌండ్ బ్యాండ్ మేళం చూసిన తర్వాత. ఇది రెస్పాన్స్ అంటే. యాక్చువల్లీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ని కొంచెం ఆ రివ్యూస్లోనో ఇంకెందులోనో చూపించాలి, కానీ వాళ్ళ పర్స్పెక్టివ్ని ఆడియన్స్ మీద రుద్దేస్తున్నారేమో అనిపించింది. నేనేదో ఫస్ట్ టైం సినిమాలో యాక్ట్ చేశానని అస్సలు చెప్పట్లేదు. ఇది ఇంతకుముందు కూడా కొన్ని సినిమాలకి అనిపించిన ఫీలింగే అనమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళం వచ్చాము. అండ్ ముఖ్యంగా ఒక హిట్ పేరు, కోర్టు తర్వాత చందు జాబిలి, ఇప్పుడు గిరి రాజీగా ఫేమస్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్ టు అస్ అందరికీ కూడా. అండ్ సాయి కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్, గోపరాజ్ విజయ్ గారికి థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు అందరూ. అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా సినిమా చూసి రెస్పాండ్ అవ్వడానికి వచ్చారు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ హిట్ చేసేసారు, ఇంతకు మించిన ప్రూఫ్ ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎక్కువ మాట్లాడుంటే క్షమించండి. ఏం లేదు. యోగిత మీ పేరులో